వాడు మ్యాథమెటిక్స్లో చాలా వీక్స్ అంటారు కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ వీక్నెస్ అనేది. యాక్చువల్గా ఫస్ట్ కావాలని జస్ట్ చిన్నది ఇస్తాను, ఏ డాలో రే ఒక్కసారి చూడండి ఏమవుతుందో. నయ్యారా క్యా కరెంగే ఫిర్, వావ్ మళ్ళీ అది పెట్టింది. నయ్యారా క్యా కరెంగే, నయ్యారా. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే మా వాడు మ్యాథమెటిక్స్లో చాలా వీక్స్ అంటారు కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ వీక్నెస్ అనేది. యాక్చువల్గా అంటే వాళ్ళకి చిన్నప్పుడు ఇట్లాంటి టాయ్స్ ఇచ్చి నయ్యారా ఇట్లా చిరాకు ఇరిటేషన్ ఇవన్నీ రావచ్చు, బట్ ఒక పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఎట్లయితే నేర్చుకుంటూ దే స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ. ఆరా క్యా ఎక్ బార్ దేకో, ఆరా క్యా అవ చూడు ఎట్లా కంపేర్ చేస్తున్నాడు, పెద్దది చిన్నది మార్చేస్తుంది. చూస్తున్నా చూడు, అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మా వాడికి ఏది అబ్జర్వేషన్ ఉండదు సార్, ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు టాయ్స్ ఇచ్చి ఉండవు. ఏ ఏజ్ అని ఇప్పుడు 7 years 10 years వాళ్ళకైనా మ్యాథమెటిక్స్ దేంట్లో వీక్ అనుకుంటే నాని ఇద్దరు గ్యాప్ అయినారు. దేకో ఎక్ బార్, देखो कैसा, इधर इधर गैप है ना, इगो इधर है रे, इगो देखो, इगो इधर तो हम नन्ने ఆగమంటుంది అది. దాలే లక్ అయితే వీళ్ళని టూ మచ్ టార్చర్ పెట్టద్దు. అంటే ఇప్పుడు అది ఒకసారి చెప్పినాను, దానికి అర్థమైంది, అది చేయట్లేదు ఏదైనా కారణం. ఈరోజు అది చేయకపోతే రేపటి మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అవుతుంది, వీక్ అవుతుంది, కాన్సెప్ట్లో వీక్ ఉంటుంది ఏం లేదు. ఇట్స్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఆల్టర్నేట్ సొల్యూషన్స్ వెతకడానికి వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది సింగిల్ ఫ్యాక్టర్ ఇన్ పేరెంటింగ్ అని నన్ను అడిగితే నీకు ఉండాల్సిన పేషెన్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పేషెన్స్, నాట్ ఆన్ దేర్ స్కిల్స్ ఆర్ దేర్ డెవలప్మెంట్. ఏ హోనా డాలో ఇప్పుడు ఫామ్లోకి వస్తున్నా చూడు. మళ్ళీ నేను ఒకటి ఉండిపోయింది అయితే నా దగ్గర అడిగింది చూసి, ఇది ఇది ఏముంది సార్, ఇది తొక్కలో కింద రింగ్స్ చేసుడే కదా. కాదు దాని డైమెన్షన్స్ చూసుకోవాలా, అవన్నీ కూడా. అంటే ఫ్యూచర్లో ఏరియా ఆఫ్ ది సర్కిల్, పెరిమీటరు, డయామీటరు, రేడియస్ ఇవన్నీ ఉంటాయి. అంటే రావాలి అంటే ఇప్పుడు ఈ ఏజ్లో వాళ్ళు ఇంకో కొంచెం యాక్టివ్గా ఆడాలా. ఇప్పుడు ఇది ఫస్ట్ అయ్యాలని నేను చెప్పను. అది క్యావర్ ఇద్దరు అయితే ఇప్పుడు ఇది సింపుల్ సీక్రెట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ వేస్తే నేను మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ అని, లేకపోతే పర్ఫెక్ట్ అని కాదు. ఇట్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. వాళ్ళు అట్లీస్ట్ ఎక్స్పోజ్ కానీ వాళ్ళ న్యూరాన్ స్టిమ్యులేట్ అవుతుంటాయి. ఏనాలే और एक बार कोशिश करिए, पूरा निकालो रे, एक बार पूरा निकालो, चलो बिड़बिड़िया बिड़बिड़िया. इधर गैप है ना, इधर भी गैप है, देखो ये पूरा निकालो. కొంచెం మనం బీ బై దట్ సైడ్. నేను అనేది ఏంటంటే బీ బై దట్ సైడ్ ప్లీజ్ అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు చలో మొత్తం వాళ్ళకి రావాలని కాదు, వాళ్ళు అడుగుతుంటే डालो रे. अभी ये बाद में लास्ट में रखते 1 2 3 4 5 नहीं गैप है. 5 जाला अभी 6 7 करेक्ट है. एक एक्स्ट्रा है रे, वो डालो, वो रखो. अभी ये रखो, एक एक्स्ट्रा है रे. इधर का रिंग वेरे डाल दे. जोर से रखो, जोर से. 2 हाथ से ऐसा. क्लैप्स. ये हो गया बस, ये दूसरा रिंग का है. क्लैप्स, कम ऑन, सुपर क्लैप्स रे. एक एक रिंग का अच्छा रखे ना तुम. कंग्रेट्स. Now I am going to give you a gift. Now I am going to present you a medal for your extraordinary performance. Congratulations, Titinani. You are a champion. Medal बताओ, ऑडियंस को medal बताओ. Wow. Congrats. अनिक कौन है? 2 medals are here. ये problem ले लो. अनिक, come on, उठो एक बार, उठो. कैसा जुटते तुम? Wow, she's made to win gold medals. अब पहले मेडल तो बताओ. Wow, claps नानी, claps.